రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్ర బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బంద్కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వామపక్షాలు, స్టూడెంట్స్ యూనియన్లు మద్దతు తెలపడంతో బంద్ ప్రభావం ఇక ఉధృతంగా ఉంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో కూడా బంద్ తీవ్రంగా అమలమవుతోంది. ఇక దుకాణాలు, వ్యాపార కేంద్రాలు తెరుచుకోలేదు. అయితే అత్యవసర సేవలైన హాస్పిటల్స్, బ్యాంకులు, పెట్రోల్ బ్యాంకులు సాధారణంగా పనిచేస్తున్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ బంద్లో పాల్గొన్నాయి. విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు మూసివేశారు. ఇక జిల్లాలోని హుస్నాబాద్ లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపో ఎదుట నిరసన తెలిపారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో టైర్ కు నిప్పంటించి దుకాణాలను తెరుచుకోనీయకుండా షట్టర్లను మూయించారు. హనుమకొండ నుండి హుస్నాబాద్ మీదుగా ఇక సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ తో వాగ్వాదానికి దిగారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వేకువజాము నుంచే ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. బంద్లో వార్తక, వాణిజ్య, ఇక వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఉదయం 4 గంటల నుంచే రోడ్లపైకి చేరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో టీజీఎస్ఆర్టీసీ బస్సులు అన్ని కూడా డిపోల్లోనే పార్క్ అయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇక గట్టి బందోబస్తు చేపట్టారు. జిల్లా కోదాడలో బీసీల బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్ర బీసీ సంఘం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బంద్ కు పిలుపునివ్వడంతో బస్ డిపో ముందు విద్యార్థి సంఘాలు, బీసీ సంఘం, ఎంఆర్పీఎస్, బీఆర్ఎస్ అలాగే నాయకులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం శాంతియుతంగా ర్యాలీతో దుకాణాలు బంద్ చేయించారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో అఖిల పక్షం ఆధ్వర్యంలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక కొండమల్లేపల్లి పట్టణంలో ఆందోళన పాల్గొన్న ఇక బీసీ సంఘాలు నినాదాలతో హోరెత్తించారు. ఇక బీసీల బంద్ కు మద్దతుగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి రామగిరి బస్టాండ్, ప్రకాశం బజార్, ఇక డిఈఓ ఆఫీస్ మీదుగా క్లాక్ టవర్ వరకు ర్యాలీ కొనసాగింది. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇక్కడ పెద్దపల్లిలో ఇలా బీసీ బంద్ పిలుపు 12వ తారీఖు నాడు 6 కృష్ణయ్యకు అందరం కలిసి పెద్దపల్లిలో మొత్తం పెద్దపల్లి జిల్లా మొత్తం బంద్ కొనసాగుతుంది. సంపూర్ణంగా బంద్కు అందరూ మద్దతు ఇస్తారు. బీసీ నాయకులు
బీసీ నాయకులు కూడా బంధువులు పాటిస్తారు. గారు బీసీల కోసం ఎంతో కష్టపడుతుండు, ఎంతో ఉద్యోగాలు పిల్లలు నిరుద్యోగులకి ఆర్థిక పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఆ హాస్టల్ కానీ ఏదైనా ఆర్ కృష్ణన్న గారు కల్పించిండు. ఆర్ కృష్ణన్న గారు కోరిక నెరవేరాలా. ఈరోజు బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గారు నాయకత్వంలోని రాష్ట్ర బంధు పిలిపించిన భాగంలో తెలంగాణ ఎంఆర్పిఎస్ పరంగా ఈరోజు బీసీ సంఘాలకి మేము మద్దతు తెలుపుతున్నాం. అంతేకాకుండా బీసీలకి న్యాయమైన రిజర్వేషన్, ఎందుకంటే వాస్తవంగా ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ కల్పించిన ఆనాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలోని 42% రిజర్వేషన్లకి బీసీలకి అమలు చేయాలని చెప్పేసి మరి కోరుకుంటున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి ఎలా ఉందంటే కోర్టులలో కేసులు వేసేది వాళ్ళే, మళ్ళీ మేమే బీసీ 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేది వాళ్ళే. అదేవిధంగా అన్ని రకాల బీసీలకు అన్యాయం చేయాలని ఆలోచించేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు రెడ్లతోటి కేసులు వేపిస్తాడు, అదేవిధంగా రెడ్ల లాయర్లతోటి వాదిస్తాడు, రెడ్ల జడ్జీలతో తీర్పునిస్తాడు. బీసీలకు చెందాల్సినటువంటి 42% రిజర్వేషన్ ని కొంతమంది అగ్రవర్ణాలు దానికి అడ్డు తగిలి ఈరోజు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్న సందర్భంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈరోజు బంధును పిలిపించడం జరిగింది. ముఖ్యంగా ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కుట్రగా మేము ఈ రోజు భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, టీఆర్ఎస్ కానివ్వండి, అన్ని పార్టీలు ఇక్కడ మద్దతు తెలిపినాయి. అసెంబ్లీలో ఆమోదించి ఓ చట్టం తీసుకొచ్చి ఈ రోజు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామంటే వీళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ముసుగులో ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణ వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఈ రోజు మా బీసీలకు జరిగేటటువంటి అభివృద్ధిని వాళ్ళు అడ్డం పడతా ఉన్నారు.